హలో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో గుర్తుందా? లాస్ట్ ఇయర్ మనం చూసిన ఏఐ వీడియో. ఎన్నో ఇంపర్ఫెక్షన్స్ కనిపిస్తున్న ఈ వీడియోలో. బట్ ఇప్పుడు చూస్తారా రీసెంట్‌గా ఈరోజు సామ్ ఆల్ట్‌మన్ అండ్ ఓపెన్ ఏఐ ఒక న్యూ మోడల్‌ని అనౌన్స్ చేశారు. టెక్స్ట్ టు వీడియో మోడల్. దాని పేరే సోరా. ఇది ఏం చేస్తుందంటే అప్ టు 1 మినిట్ వీడియో వరకు క్లిప్స్ జనరేట్ చేస్తుంది. మనం ఇస్తున్న టెక్స్ట్ ఇన్‌పుట్‌తో. ఎంత బ్యూటిఫుల్ గదా! సో, ఇక్కడ చూడండి ఈ వీడియో చూస్తున్నారా? ఇది ఈ సోరా మోడల్ జనరేట్ చేసిన వీడియోనే. ఎంత పర్ఫెక్ట్‌గా ఉంది. వితౌట్ ఎనీ ఇంపర్ఫెక్షన్స్. చూస్తున్నారా? సో, డాలీ నుంచి చూసాం టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ అవ్వడం. సో, ఈ సోరా నుంచి ఇంత గుడ్ లుకింగ్ వీడియోస్ జనరేట్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ చూస్తున్నారా వీడియో ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో ఇది. సో, ఎంత రియలిస్టిక్‌గా ఔట్ సైడ్‌వి ఎవ్రీథింగ్ క్లియర్‌గా ఉన్నాయి. ఇదొక బెస్ట్ వీడియో జనరేటర్ అని చెప్పవచ్చు. సో, వీడియో క్రియేటర్ జాబ్స్ కూడా పోయినట్టే ఈ న్యూ మోడల్‌తో. ఇదైతే అమేజింగ్ వీడియో అని చెప్తాను. ఎందుకంటే గేమింగ్‌కి ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఆ డ్రోన్ వ్యూ ఆఫ్ దట్ ఎంత క్లియర్‌గా షూట్ చేయగలిగింది. ఈ వీడియో కూడా చాలా ఆసమ్. ఎందుకంటే ఒక డ్రోన్ వ్యూ మూవీస్‌లో కూడా యూజ్ చేయొచ్చు ఇది. ఆ వాటర్ ఫ్లో ఎంత పర్ఫెక్ట్‌గా రియలిస్టిక్‌గా కనిపిస్తుంది. సో, దీనికోసం వాళ్ళు యూజ్ చేసిన ప్రాంప్ట్ ఎంత రియలిస్టిక్‌గా జనరేట్ చేయడానికి ఏంటంటే movie trailer featuring the adventures of 30-year-old spaceman wearing a red wool knitted motorcycle helmet, blue sky, salt desert, cinematic style, shot 35 film. సో మూవీస్ అన్నీ ఇలానే తీసేయచ్చేమో ఫ్యూచర్‌లో అనిపిస్తుంది వీటిని చూస్తూ ఉంటే. ఈ ఈ వీడియో చూసారా ఎంత రియలిస్టిక్‌గా స్లో మోషన్ ఉన్నాయి పప్పీస్ ఆ స్నోకి తగ్గట్టు. సో, పర్ఫెక్ట్ వీడియో మోడల్ వచ్చేసిందంటున్నాను సోరా. కానీ కొన్ని హుక్స్ కూడా ఉన్నాయి. సో, ఇంపర్ఫెక్షన్స్ మీరు ఐడెంటిఫై చేయండి. ఇక్కడ చూస్తున్న వీడియోలో చూసారా? పాజ్ చేసి చూడండి. ఇక్కడ మీకు ఇది ఏఐ జనరేటెడ్ అని తెలియకపోతే ఇది రియల్ వీడియో లాగానే ఉంది. పాజ్ చేసి చూస్తే కొద్దిగా హ్యాండ్స్ అవి అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని. సో, ఈ వీడియో కూడా కొద్దిగా ఇంపర్ఫెక్షన్స్ ఏంటంటే అక్కడ ఎన్నున్నాయో క్లారిటీగా లేదు వస్తూనే ఉన్నాయి. అండ్ ఒక దాంట్లోంచి ఒకటొస్తున్నాయి. సో, కొద్దిగా ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఇయర్‌కి ఇవన్నీ క్లియర్ అయిపోయి ఫేక్ ఆర్ రియల్‌కి కూడా మనం ఐడెంటిఫై చేయలేనంతగా చేంజెస్ వస్తాయని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, మరి ఈ టూల్ గురించి తెలుసుకున్న తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో నాకు తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్, ప్లీజ్. థాంక్స్ ఫర్ వాచింగ్.